పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా మంచి విషయాలు మాకు నేర్పించారు. నాయన, రాయబడిన సంగతులు బైబిల్లో ఉండిపోవడానికి కాదు కానీ తండ్రి, ఆ మాటలు మా హృదయంలోకి తెచ్చుకొని తండ్రి మేమే క్రీస్తు పత్రికగా మారాలన్నది నీ ఉద్దేశం. అయా, అట్టి దశలో మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మతో తండ్రి మమ్మల్ని ముద్రించి మాలో ఉన్న ఏమాత్రం లోటుపాట్లున్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా దాన్నిటి సరి చేసుకుంటూ నీ మాటలు నేర్చుకుంటూ మా జీవితాలను అనేకమైన సంగతులు ఆయన లోటుపాట్లను మార్చుకుంటూ నీకు దగ్గర అవుతూ ఈ లోకానికి, లోకపు క్రియలకు, లోకాశలకు దూరం అవుతూ నీకు సమీపంగా దగ్గర అవ్వడానికి తండ్రి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ మరి రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. కొన్ని విషయాలు తండ్రి మాట్లాడుకుంటుండగా నీ ఆత్మ సహాయము నడిపింపు మెండుగా దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున క్రీస్తు నామం శుభములు, వందనాలు. మంచిదండి, ఒక చక్కని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం మనం చూద్దాం. ఇది కూడా చాలా వరకు పెళ్ళిళ్ళలా చదువుతారు మంచిగా. 50వ వచనం కూడా పెళ్ళిళ్ళలా కొన్ని చదువుతారు సందర్భం. చూడండి, లాబాను బేతేలు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఏమంటారు? ఇదంతా జరిగిపోయింది. ఈ సందర్భం అంత ఏంటంటే ఆమెను పంపిస్తారా, ఆమె నీళ్లు దింపడం సందర్భం నుంచి మనం చదివితే ఆమె నీళ్లు ఒంటెలకు గాడిద అలా తాగడం, వాళ్ళు తాగుతందుకు చేతికి పోస్తుంది, ఒంటెలు కూడా తాగి మట్టుకు తోగి చేతికి పోస్తుంది మంచిగా. ఆమెకు బంగారు కమ్మెలు కానీ, కడియాలు, ముక్కుకు కమ్మె, చేతులకు కడియములు, మంచి ప్రశస్తమైన వస్త్రములు కూడా ఇస్తారు. ఎవరు? ఎలియాజర్ ఇస్తాడు, ఈమెకి ఇస్తాడు. తీసుకుపోయి ఆమెకు చూపించడం అవన్నీ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అన్నం తినక మునుపు ఇవన్నీ మరి అవుతుందా కాదని చెప్పిన తర్వాత అంటాడు, ఇది మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము, ఇదిగో రెబుకా నీ ఎదుట ఉన్నది అంటుండు. ఉన్నది, మేము ఆమెను అడుగుతాము, అడిగితే ఆమె ఓకే అంటే తీసుకొని పోండి అంటే నువ్వు అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇది ఈ కార్యం ఎవరి వల్ల జరిగింది అంటుడు? యెహోవా వలన జరిగిన కార్యము. ఈ కార్యం యెహోవా వలన జరిగిన కార్యం అంటే ఏ కార్యము చెప్పాలి? ఏ కార్యం? ఇది చదివిరు కదా, ఇది యెహోవా వలన జరిగిన కార్యము అన్నాడు. ఏం జరిగింది? యెహోవా వలన జరిగిన కార్యం ఏంది? ఏం జరిగింది? అది కూడా కాదు, చెప్పాలి. ఇంకా కార్యం జరిగింది అన్నాడు. ఏం కార్యం జరిగింది అది? ఇప్పుడు ఈ మాట వేసుకున్న దొంగలకు అర్థం కాలే ఈ వాక్యం. ఏం జరిగింది కార్యము? అబ్రహాం ఏమంటాడు? దేవుడు తన దూతను ముందే పంపి ఈ కార్యం మొత్తం సఫలం చేసిండా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా రమ్మని అన్నాడా లేదా? ఎక్కడ? 31వ వచనం చూడండి, 31వ వచనం చూడండి. లాబాను ఏమంటుడో, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవలేలా. ఇది ఎందుకంటే ఏంటి? ఆహ్వానిస్తుడు, రా, నువ్వు యెహోవా వలన నువ్వు ఆశీర్వాదం పొందినవాడవు నువ్వు అంటే ఏంటి? ఇక్కడ కట్నాలు కానుకలు ఉన్నాయా? డబ్బులు మాట్లాడుకుంటారు. ఈ దేవుని వల్ల కార్యం జరిగిందంటే దేవుని వల్ల ఏ కార్యం? డబ్బులు లేకుండా ఉచితంగా అంటే కన్యాశుల్కం వరకట్నం అనేది వీళ్ళే ఆమెకి ఇచ్చేసారు. ముక్కుకు పోగు ఇచ్చిర్రు, ముక్కు పుడక ఇచ్చిర్రు, చేతులకు ఏం చేసిర్రు? కడియాలు ఇచ్చిర్రు, మళ్ళీ ఒంటికి బట్టలు ఇచ్చిరా లేదా? వస్త్రములు ఇచ్చిరా లేదా? ఇచ్చిర్రు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఇది యెహోవా వలన జరిగిన కార్యం అంటే లోకంలో ఏంటి? ఇచ్చిపుచ్చుకోవడాలు. దేవుడి వల్ల జరిగిన కార్యాలు లేదు కదా, స్త్రీకే పురుషుడు ఇవ్వడం. మళ్ళీ పెళ్లి చూపులు ఉన్నాయి. ఆ పట్ల ఆ రెబుకమ్మను చూసిండా? ఇసాకు చూసిండా? సరే, ఆమెను రెబుకమ్మను ఇసాకును చూసిందా?
ఇది కార్యము ఎవరు చూసుకోకుండా దేవుడు జరిగించిన కార్యం. ఆమెకి ఏమైనా ముక్కొంకర ఉందా, ముక్కొంకర ఉందా, కన్నొంకర ఏమైనా వంకర ఉందా? ఆమె కన్యక, చక్కనిది, చిన్నది కన్యక. దేవుని వల్ల జరిగిన కార్యం దేవుని మీద ఆధారపడితే ఇలా ఉంటుంది. మనుషులు చూసుకుంటే ఏమైపోతుందో తెలియదు. గమనించారా మీరు? మనుషులు చూసుకుంటే ఏదైనా కావచ్చు, కానీ దేవుడు చూసిండి ఎంత శ్రేష్టమైనది ఇస్తాడో మీరు గమనించండి. ఎన్నేళ్ళకి పెళ్ళైంది ఇస్సాకు? ఎన్నేళ్ళకి పెళ్ళైంది? 40 ఏళ్ళకు పెళ్ళైంది. ఎన్నేళ్ళప్పుడు చచ్చిపోయింది ఆమె? 120 ఏళ్ళకు చనిపోయింది. రెబెక్కమ్మ 120 ఏళ్ళకు, 90 ఏళ్ళకు ఆమె గర్భవతి. అంటే ఈయన పెరిగి పెద్ద అయిన ఈయనకు ఎన్నేళ్ళప్పుడు చచ్చిపోయింది ఆమె? 120 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళప్పుడు చచ్చిపోయింది ఆమె? 90 ఏళ్ళకు పుట్టిండా ఆయన? సారమ్మ 90 ఏళ్ళకు పుట్టిండా? 120 ఏళ్ళకు చచ్చిపోయినా 30 ఏళ్ళు పెంచింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఎన్నేళ్ళు పెళ్ళికి లేకుండా ఉన్నాడు ఆయన? 10 ఏళ్ళు పెళ్ళి లేకుండా ఉన్నాడు. అవునా? ఈయనకు లేదు, భార్య లేదు. ఎవరికి? అబ్రహాము పెళ్లి చేసుకోవాలి అప్పటికి. ఈయన పెళ్ళి అయినాక పెళ్లి చేసుకుంటాడు. కెతూరాను పెళ్లి చేసుకుంటాడు, సందర్భం వేరు. కానీ మీరు గమనించండి, యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా, నువ్వు బయట నిలబడనేలా, లోపలికి రమ్ము, ఆహ్వానం అంటే ఇవన్నీ ముందుగా ఇచ్చిండు. ఇవన్నీ దేవుడు బహుగా ఆశీర్వదించిండు నా యజమానుణ్ణి అని మొత్తం ఆయన స్థితిగతులు మొత్తం చెప్తాడు. ఎడ్లను, మొత్తం ఒంటెలను, ఇవన్నీ పనివారిని, దాసీలను కూడా మొత్తం అనుగ్రహించిండు. నాకు బంగారము, వెండి చాలా ఉంది, ధనవంతుడు, గొప్పగా ఆశీర్వదించిండని మొత్తం చెప్తాడు. ఎవరు చెప్తాడు? చెప్పిన తర్వాత ఏంటి? ఈయన కూడా నేను అవునని కానీ కాదని కానీ మేము అనజాలలేము మేము. ఎందుకంటే మీరు యెహోవా వలన ఆశీర్వాదం, నిజమైన దేవుణ్ణి నమ్మిన వారు, మీరు జీవం గల దేవుణ్ణి మీరు నమ్మిన వ్యక్తులు. ఎందువల్ల ఇది మనుషుల వల్ల జరగలే ఈ కార్యం. అన్నీ మనమే మాట్లాడుకుంటాం. అవునా? అన్నీ మనమే మాట్లాడుకుంటాం. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. అక్కడ దేవునిది ఏమన్నా ఉందా? కట్నాలు పెట్టుడు దేవునిది ఏమన్నా ఉందా? మాట్లాడుకున్నాడు ఉందా? ఏమన్నా ఉందా? వన్ సైడ్ మాట్లాడారు అంతే. ఇద్దరు ఏం లేదు. ఇక నచ్చింది పోయింది అంతే. ఆమె నువ్వు వెళ్తావు అమ్మనగా నేను వెళ్తా అన్నది. ఆమె కూడా కాదని చెప్పజాలదు. అంటే అర్థం ఏంటి? దేవుడే ఆమె మనసును మొత్తం తల్లిదండ్రుల మీద కాదు, పెళ్లి వైపు చేసుకునబోయే భర్త వైపు ఆమె మనసు మళ్ళింది. గమనించండి. ఈ ముఖం చూడండి, నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటా? ఇవాళ చూసిన వాళ్ళనే వంకలు పెట్టే వాళ్ళు ఉంటారా లేదా? జనాలకు చూడండి, ఎత్తు తక్కువ ఉంది, పొట్టిగా ఉంది, నల్లగా ఉంది, పొడుగు తక్కువ, ఈ రకరకాలుగా ఉంది అంటారు. అవునా? ఈమె ఎట్టుందో ఆయనకు తెలియదు, ఆయన ఎట్టుందో ఈమెకు తెలియదు. ఈ వచనానికి ఆయనకే వర్తిస్తుంది. మనం వేసుకుంటేందుకు కుదరదు. మనం చూసుకొని చేసుకుంటే మనకి ఈ వచనం వర్తిస్తుందా? కేవలం ఇది ఇస్సాకు వర్తించే వచనమేనా? చెప్పాలి. కేవలం ఇస్సాకు, రెబెక్కాకు వర్తించే వచనమే తప్ప ఈ మాట మనం చదువుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే అన్ని చూసుకుంటే అన్ని మొత్తం లోకం యాగవారం తెచ్చుకొని మొత్తం పెళ్ళిలో మనం పెట్టుకుంటే దౌర్భాగ్యులుగా. ఈ దేవుని వల్ల కార్యం జరిగిందా? మన వల్ల, మనుషుల వల్ల కార్యం జరిగింది. అది దేవునికి అంటగడతాం మనం. ఏ వాక్యాన్ని ఎక్కడ కూర్చాలి, ఏ వాక్యాన్ని ఎక్కడ చదువుకోవాలని కూడా తెలియకుండా మనం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏంటి? యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, ఈ వచనం కూడా అంటాడు. మళ్ళీ లాబాను కూడా అన్నట్టుగా మీరు గమనించండి. ఈ లాబాను దేవుని తెలిసినోడా తెలియనోడా? చెప్పాలా? దేవుని తెలిసినోడా ఈ లాబాను? తెలియనోడు. బెతీయేలు లాబానికి తెలిసినోళ్ళ? యెహోవాను ఎరగని వారు జనమే ఇదంతా. అయినా కూడా దేవుడు అంటే వాళ్ళ ప్రేమ చూడండి. మనకు దేవుడు అంటే ప్రేమ ఉండి కూడా లంచాలతో ఇవన్నీ తంటాలు పడుతుంటాం. ఇద్దరు చర్చి వాళ్ళే కదా పెళ్లి చేసుకునేది. అయినా కూడా ఈ వచనం చూడు, ఈ వాక్యం లేనివాడు పాపం దేవుని వల్ల ఆశీర్వదింపబడిన వాడా, నువ్వు బయట ఉండే రమ్మంటాడు. ఈయనకి ఎన్నో అనుమానాలు మనకు. అంతేనా? అతికితే గతకదు అంటారు. ఇవన్నీ తప్పుడు విధానాలు. అవునా? తింటే ఏమంటారుగా, అతికితే గతకదు అంటే తింటే ఉండదు అంటారు. ఈయన తిన్నడా తినలేదా? పెట్టినా పెట్టలేదా? ఈ లోక సామెతలన్నీ పనికిమాలి అన్నీ తీసుకుంటారు. లోక సామెతలన్నీ పనికిమాలి అన్నీ తీసుకుంటారు. లోక సామెతలన్నీ తీసుకుంటారు. అతికితే గతకదు, ఇవన్నీ మాటలని చెప్తుంటారు. మీరు గమనించండి, క్రైస్తవులు ఇవన్నీ ఉండొద్దండి. ఈ మూఢాచారాలు, మేము తింటామో ఇట్లా అయిపోదో ఏమో ఇవన్నీ అంటారు. అసలు ఇవన్నీ లోక సంబంధమైనవి, దేవుని సంబంధమైనది కాదు. తెలుసా? దేవుడు అన్నీ పెట్టమని చెప్పలేదు. మీరు గమనించి ప్రియమైన దేవుని పిల్లరా, 50వ వచనంలో వచ్చేవరకల్లా, ఇదిగో రెబెక్కా నీ ఎదుట, 51వ వచనంలో, నీ ఎదుట నున్నది, ఆమెను
తీసుకొని పొమ్మని యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్యగా అవును కానీ ఎవరిచ్చిర్రు? లాబాను ఇస్తుండు. ఉత్తరం ఇచ్చినా అబ్రహాము సేవకుడును వారి మాట విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసిన తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఇక్కడ ఏంటంటే మన ముక్కుకు అబ్రహాముకు మొక్కిన ఇక్కడ పై వచనాల్లో అన్ని సందర్భాలను చెప్తారు వాళ్ళు మాట్లాడుకుంటే. అప్పుడు ఏది 34, 35 ఈ వచనాల్లో నా యజమానుని భార్య చనిపోయింది, చాలా వృద్ధురాలైందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బంగారం వెండి ఆమె చాలా బహుగా దీవించాడని అక్కడ చెప్తాడు. తర్వాత ఇక్కడ ఇస్తాడు, తెచ్చింది ఇచ్చేస్తాడు. ఎవరికి? రెబెకా చేతికి ఇచ్చింది. చూడండి, రెబెకాకు చేతికి ఇచ్చేసిండు. ఎవరిచ్చారు? ఎలియాజరు, దమస్కు పట్టణవాడైన పెద్ద దాసుడైన ఎలియాజరు ఇచ్చిండు. సంతోషించిండు, మంచిగా దేవునికి సాష్టాంగ నమస్కారం చేసిండు. చక్కగా ఇదైపోయిందా? చూడండి ఏమంటున్నాడు. మీరు బాగా గమనించండి. తన సహోదరునికి తల్లికిని విలువగల, అంటే ఇంటిలో కుటుంబానికి వస్త్రాలు పెడతారు చూసినావా? నిండార వస్త్రాలు అంటారు చూసిరా? కుటుంబానికి మొత్తం పెడతారు కదా వస్త్రాలు. అందరికి ముందే వాళ్ళు ఒప్పుకుంటారో తెలియదు, ఒప్పుకోదో తెలియదు. ముందే అందరు ఎంతమంది ఉంటారో అంతమందికి టోటల్గా వస్త్రాలను కూడా ఎవరు ఏం చేసిరు? అబ్రహాము సిద్ధం చేసి పంపించిండు. ఎందుకంటే నమ్మడం అంటే అదే. అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అయినాడు, ఉట్టిన గుడ్డిగా నమ్మలే. గుడ్డిగా దేవుడు విశ్వాసులకు తండ్రి అని వీకనే ఆయనకు బిరుదు ఇయ్యలే. ఆయనకు నమ్మకం, దేవుడు ఏదైనా ఆయన మీద అని ఉంటే సఫలం చేస్తాడు. 100 ఏళ్ళు ఆయనకు, ఈమెకు 90 ఏళ్ళు, మొత్తం ఉడిగిపోద్ది, గర్భం ఉడిగిపోద్ది. అవునా? పిల్లలు పుడతారన్న ఆశ లేదు. దేవుడు మాట ఇచ్చినవాడు ఆడి తప్పినవాడు ఆడి తప్పుతాడా? మాట ఇచ్చిందంటే కన్ఫర్మ్గా జరిగింది. ఈయన ఫుల్ నమ్మకం. ఎంతమంది ఉంటారు? ఫ్యామిలీ ఏంది, కథ ఏందని వాళ్ళకి నిండార బట్టలు ఇచ్చినా లేదా? టోటల్గా పెట్టేసిండు వాళ్ళు మొత్తం. మీరు గమనించండి, ఈ కార్యము యెహోవా వలన జరిగినది. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలబడినేలా నువ్వు లోపలికి రా అని చెప్పిన తర్వాత ఎండి బంగారం టక్కును తీసి ఎవరికిచ్చిన తల్లికిని అతని వారి ఉన్న వస్త్రాలన్నిటికీ మొత్తం వారందరికీ ఇచ్చేసిండు. 54వ వచనం. అతడితో కూడా మనుషులను అన్నపానములు బాగా గమనించండి. వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మేము చూసుకోలేదు, యజమానులు రావాలి, నువ్వు వచ్చినావు, అసలు నువ్వేందుకు పనివాడివి? మళ్ళీ ముఖ్యులు అదే అంటారు. ముఖ్యులు రావాలి, మా పెళ్లి చూపుల్లో ఏమంటారు? ముఖ్యులు రావాలి, మా రక్త సంబంధికులు, మా వాళ్ళు రావాలంటారు. వీడు రక్త సంబంధిని కాదు, ఏం కాదు. నమ్మకం చూడండి, మన దాంట్లో సంబంధాలు చూడండి. మా ఆయన రాకపోతే ఆయన ఏమనుకుంటాడో, ఈయన ఏమనుకుంటాడో, ఇట్లా ఏమనుకుంటారు, ఇవన్నీ ఏం లేవు తెలుసా? పంపించింది ఎవరు? అబ్రహామే. అబ్రహాం వస్తే బాగుండా అంటలేరు వీళ్ళు అంటురా? బెతియేలు కానీ లాభాన్ని కానీ ఏమని అంటురా? ఆయన రావాలి ఖచ్చితంగా, నువ్వేంది, మేము చూడాలి, ఇవన్నీ మొత్తం చూసుకున్నాకనే అయిపోద్ది, వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంతో అడుగుతాం మనం. అయితే వీళ్ళు అడుగులేదు, చెప్పిన మాట నమ్మిరా లేదా? వీళ్ళు కూడా ఎంత బెస్ట్ నమ్మిరా వీళ్ళు, అంతే. ఆశీర్వదించినా ఖచ్చితంగా ఒక దాసుని మాట మా యజమానుడు ఇంత గొప్పోడు అని చెప్తే వీళ్ళు నమ్మ పని ఉందా? నమ్మవలసిన అవసరం లేదు. అయినా కూడా నమ్మిరంటే వీళ్ళు కూడా నమ్మకం ఉంచిర్రు. ఖచ్చితంగా ఒక దాసుడు చెప్పిన మాటలు నమ్మకంగా ఉంచిర్రు. అలాగనే చూడాలనుకోలే. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వస్త్రాలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ మనుషులు అన్నపానములు పుచ్చుకురు. అక్కడ ఆ రాత్రి అందు ఏమి చేసిరు? ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాను యొద్దకు నన్ను పంపుమని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములైన మా యొద్ద ఉండిము. 10 దినములైన తర్వాత 10 దినములైన మా యొద్ద ఉండనిమ్ము. మీరు గమనించండి, ఈ తిరుగుడు ఇవన్నీ ఉంటాయి. అవుతుంటప్పుడు ఏమైపోతుంది? తిరుగుతురు అంటే ఉంటారు ఖచ్చితంగా. నీ దగ్గర రాగానే ఇక్కడనే ఉండిపోవాలని లాక్ పెట్టొద్దు. తిరుగుతుంటారు మొత్తం. కొత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరుగుతుంటారు. వాళ్ళు తిరిగేటట్టుగా ఉంటుంది అంటే ప్రేమ ఎక్కడ లోపించినట్టు? ఎవరి లోపం? మళ్ళా ఇక్కడ వచ్చిన తర్వాత
ఆ తల్లిదండ్రుల ప్రేమ మరిపించేంత ప్రేమ వీళ్ళు చూపిస్తే తప్ప తల్లిని తండ్రిని మర్చిపోదాము. ఆ తమ్ముడున్నా అక్కలున్నా వాళ్ళ ప్రేమను మరవాలంటే ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళకంటే 100 రెట్ల ప్రేమ ఇక్కడ చూపించాలి మంచిగా. ఈ గునిపించడం, సనగడం, గునగడం, ఈ దరిద్రం పెట్టుకుంటే ఏడా ఉంటుంది? మనసంతా అక్కడనే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల మీద మనసు మొత్తం పోయి నీ మీద మనసు మళ్ళాలి, ఇక్కడనే ఉండాలన్న స్థితి రావాలంటే ఏముండాలి? ఏముండాలి చెప్పాలి. అత్త ఉన్నదా? అత్త లేదు. ఇంకో అత్త వచ్చిందా? వచ్చింది. ఇల్లు అయిందా మళ్ళీ అబ్రహాంకు? కేతూరా ఆమె పేరు. ఆమె పిల్లలు పుట్టిరు ఖచ్చితంగా. ఈమె వచ్చిందా? ఎప్పుడైనా సరే ఇస్సాకు ఒక మాటని పంపించినట్టుందా? ఎక్కడన్నా ఏమన్నా అనుకున్నట్టుందా? పిల్లల విషయంలో అనుకుంటారు. ఆమె గర్భం మూయబడుతుంది, పిల్లలు గారు. అప్పుడు యాకోబు పోయి ఇస్సాకు పోయి ప్రార్థన చేస్తే గర్భవతి అయితే 2 కుమారులు వస్తారు, ఏశావు, యాకోబు. ఎప్పుడు వాళ్ళు అనుకోలే తెలుసా? ఎప్పుడూ అనుకోలే. 2 జనపదముల్ని గర్భంలో ఉన్నవి, పెద్దవాడు చిన్నవానికి దాసుడైతేనని దేవుడే చెప్పిండు. ఆ మాట ఆమె నెరవేరుస్తుంది. ఇస్సాకు మర్చిపోయినా ఈమె మాట మాత్రం అది మధ్యలో పెట్టుకొని ఈమె ప్లాన్ అంటే ఈమె కుయుక్తి చేసిందని రకరకాల కాదు. బైబిల్లో చాలా జాగ్రత్తగా మనం అనుసరిస్తే దేవుని ఆజ్ఞను నెరవేర్చిన మహాతల్లిగా కనిపిస్తుంది రెబెకమ్మ. మోసపుచ్చిండు, ఆయన మోసం చేసిండు అట్లా కాదు. దేవుడు ఏదైతే గర్భంలో ఉండగానే వీళ్ళు చెడైనను మంచైనను కీడైనను ఎంచబడక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని బ్రహ్మపత్రికలో చెప్పబడిన మాట. మరి ఇలా ఉందిగా, ఇలా అయిందంటే దేవునికి సర్వం తెలుసు కదా, తెలుసా కాదా? మీరు గమనించండి. యెహోవాలో జరిగిన కార్యం ఇది అని చెప్పిండు, అది అన్ని ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత చక్కగా ఇచ్చిన తర్వాత అక్కడ ఏమంటారు చూడు, 10 దినములైనా కంపల్సరీ మరి ఉండాలి మా దగ్గర అని వాళ్ళు అన్నప్పుడు చూడండి ఏమంటున్నారు. ఆ తర్వాత ఆమెను వెళ్ళవచ్చనిది. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనక నాకు తడువు కానియకుడి, నన్ను పంపు. ఇక చూడు, హాయిగా తిని సుఖంగా మంచిగా ఉండొచ్చుగా 10 రోజులు. అంటే ఒక దాసుడు ఆడికి పోతే పని చెప్తాడు, ఎందుకులే 10 రోజులు ఉండమంటారు కదా, వచ్చిందే ఈ పని మీద ఎందుకులే అని వీడు కూడా ఊకుంటలేడు. నమ్మకమైన దాసుడు అంటే ఇది. మీరు గమనించండి, జాగు చేయొద్దు, లేట్ చేయకండి, నేను పంపిస్తా, కార్యం సఫలం చేసిండు, నేను తొందరగా వెళ్ళాలి నా యజమాని దగ్గర అంటే నమ్మకమైన దాసుడు, చాలా నమ్మకస్తుడు. ఎవరు? ఈయన కూడా, ఎలియాజర్ కూడా చాలా నమ్మకస్తుడు. నన్ను తొందరగా పంపించండి, నేను నా యజమాని దగ్గరికి వెళ్ళాలి అంటే పని చేస్తాడా? చేస్తాడు. మరి ఇక్కడ పని లేదా? పని లేదు, హాయిగా ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు కదా, మంచిగా తినుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా, లేవచ్చు మంచిగా సప్పుగా ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు కదా, సుఖపడతా అనుకుంటున్నాడు. దేవుడు కార్యములు సఫలం చేసిన నేను నా యజమాని దగ్గరికి వెళ్ళాలి, తొందరగా పంపించు అన్న తర్వాత వాళ్ళ ఆశీర్వాదం చూడండి ఏమని చెప్తున్నారు. నా యజమానుని యొద్దకు వెళ్ళలేదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పిరి. రెబెకాను పిలిచి, ఈ మనుషునితో వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు బాగా గమనించండి, తల్లిదండ్రుల దీవెన చూడండి, ఏడుతురా దీవిస్తురా. మనలో ఏడుతుంటారు అని ఏడుతుంటారు బాగా. ఇక్కడ చూడు ఏమంటారు, ఏమని దీవిస్తారు చూడండి. దీవెన అంటే అది, పెంచడం అంటే అది. మీరు గమనించండి, అత్తకి ఎలా ఉండాలి, పోయిన కాడ నువ్వు ఎంత బాగుండాలో. వివాహం ఎదిగిన అంటే వివాహానికి వచ్చింది కాబట్టి పెళ్లి చేయడం కాదు, బిడ్డకు కూడా అన్ని జాగ్రత్తలు చెప్పాలి ఖచ్చితంగా, ఎలా మెసురుకోవాలి ఏం కథ అని. ఏం చెప్తురో ఏమని దీవిస్తురో చూడండి. 59వ వచనంలో, రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు, రెబెకాను నా సహోదరి, నీవు బాగా గమనించండి, వేలకు సహోదరి, నువ్వు వేల జనాంగానికి వేలకు నువ్వు తల్లి వగుదువు, నీ సంతతి వారు తన భగవారి గవిని స్వాధీనపరుచుకుందరు. మీరు గమనించండి ఏం చెప్తారండి, నిజమే కదా. కానానీయులు వాళ్ళందరూ స్వాధీనపరచుకురా లేదా? ఈ వీళ్ళను కానానీయులను పగవారి అంతా వాళ్ళందరూ వాళ్ళ సంతతి అందరూ పగవారిది అంతా ఏదైతే ఉందో
వాళ్ళందరినీ స్వాధీనపరుచుకుందరని ఎవరు? అసలు ఇంకా పెళ్ళే కాలే, ఇంకా వీళ్ళు ఈ ఇసాకు బుట్లే, ఇంకా యాకోబు ఈయన ఎవరు? యాకోబు బుట్లే, ఈయన బుట్లే ఎవరు? ఇలా పెళ్ళి కాలేదు. ఇసాకు నుంచి వెళ్ళి యాకోబు రాలే, ఏశావు రాలేదు. ఈ యాకోబుకి ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా వాళ్ళు ఇంకా పిల్లలు కూడా కానలే, 12 గోత్రాలు రాలే. రాకమునిపై ఏమంటుడు? వేల మందికి ఏమైపోద్దట? తల్లి దీవెన. చూడండి, ఈమె దీవిస్తురు చూడండి, సాగనంపుతూ దీవిస్తురు. ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి పోయినట్టుందా? భర్త అంత గొప్పగా ప్రేమించిండు, కుటుంబంలో అంత గొప్పగా ఉన్నది, మహారాణిగా ఉన్నది. మీరు గమనించండి, మహారాణిగా ఉన్నది, చక్కగా చూసుకున్నారు, అలా గొప్పగా ఉన్నది. మీరు గమనించారా? వేవేల తల్లికి నువ్వు మంచిగా తల్లివైపోతావు అని రెబెకాను 61వ వచనం. రెబెకాను ఆమెను దీవింపగా రెబెకాయు ఆమె పనికత్తెలను లేచి వంటల మీద ఎక్కి ఆ మనుషుల వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకొని పోయాను. చాలు. 61వ వచనంలో సాయంత్రం అయినప్పుడు ఆ బేతేలు లోయలో ఆయన మార్గమున వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసిండు, ప్రార్థన చేసిండు, చూసి ఆమె వెళ్ళిపోయింది, ఆమెను ఉన్నాడని ఉంటుంది ఇక ఎండింగ్లో. మీరు గమనించండి, ఇది యెహోవా వలన జరిగిన కార్యమే అని అంటాడు. యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడు, యెహోవా వలన అనుగ్రహం పొందినవారు ఎవరంటే ఇగో ఈ బైబిల్లో ఉన్న వచనాలు వీళ్ళకి వర్తిస్తుంది. మీరు గమనించండి, ఒక మాట ఎవరు చూపించలేరు. చాలా పెళ్ళిళ్ళలో నేను చూసిన ఆ వచనం నేను చదివించలే, అసలు ఎవరు చదివించలేరు. చూడండి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం పెళ్ళైన వారికి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత బాగుండాలో చెప్తున్నాడు. పెళ్ళయ్యే వరకల్లా ఏం చేయాలో అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఏది పురుషుడు పెళ్ళి అయినాక తర్వాత డ్యూటీలను ఒక నెల రోజులైనా, అప్పుడు సంవత్సరం, ఇప్పుడు నెల రోజులైనా సరే డ్యూటీ సెలవు పెట్టుకొని భార్యతోని పరిజ్ఞయింపించాలంటే పెళ్లి చేసుకున్న భార్యతోని సంతోషించాలి. అతని పని భారం కానీ అతనికి ఏది పెట్టకూడదు అని ఉంటుంది. అయినా మనం మొదటి నుంచి చదువుకుంటే ఒక స్త్రీని పరిజ్ఞయించి ఆమెను పెళ్లి చేసుకొని తర్వాత ఆమె యందు మానభంగము ఛాయ ఏదైనాను ఒకటి అతనికి కనబడిన ఎడల ఏమైపోతుండు? పొరపాటున అలాంటిది ఏదైనా కనబడితే ఏం చేయాలట? చదవండి అమ్మ. మానభంగ సూచన ఏదైనాను. మీరు గమనించండి, ఇక్కడికి వచ్చే వరకల్లా జనాలందరూ చెడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ రెబెకా కాడికి పోతే ఏంటట? రెబెకా కాడ ఏంటి? ఇది యెహోవా వలన జరిగిన కార్యం. మీరు చదువుకురా, బైబిల్ను విడగొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అక్కడ ఏమైంది? యెహోవా వలన జరిగిన కార్యం. ఇక్కడికి వచ్చే వరకల్లా ఏమంటుండు? అప్పటికే సమాజం అనేది చెడిపోతుంది నాయన, చాలా జాగ్రత్తగా ఉండు. పొరపాటున ఆ స్త్రీ మానభంగం చేయబడిన సూచన లేదన్నా కనబడిన ఎడల నువ్వు ఆమెను పెళ్ళి విడనాడొచ్చు అంటుండు. పెళ్ళి అయినాక కూడా అక్కడ లేదు. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా జనం పెరిగింది కదా, విస్తరించింది కదా. విస్తరించిన జనములో భయంకరమైన అకృత్యాలు కనిపిస్తుంటే చెప్తున్నాడు, అతనికి కనబడిన ఆమె యందు అతనికి ఇష్టము తప్పిన ఎడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి కొట్టివేసి నిందలు పెట్టేసి కాదు, అమ్మా ఇది కనపడింది వద్దుగా నీ ఇంటికి వెళ్ళిపో, పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి నీ తల్లిగారి ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటే ఏంటి? మీరు ఇక్కడ గమనించారా? ఏంటి ఇక్కడ చెప్పాలా? మీరు రాయించాట, చేతికి ఇవ్వాలట, చేతికిచ్చాట పంపించాలన్నట. ఆమె చేతికిచ్చి రాయించి చేతికిచ్చి నీ ఇంటికి పో అని పంపించాలన్నట. ఎందుకు అంటున్నాడు ఇక్కడ భర్త? పంపించాలన్నట. వాళ్ళ ఇంటికి, తల్లిగారి ఇంటికి పంపిస్తుండు, ఇంటి నుంచి పంపిస్తుండు, గౌరవంగానే పంపిస్తుండు. నిందిస్తలేడు, అవమానిస్తలేడు, ఇట్ట చేసినాము అట్ట చేసినామని. పెళ్లి చేసుకుండు కదా, పత్రిక రాసిచ్చి పంపి, నీకు అలా కనిపించింది, నీకు ఇష్టం లేదు, ఇలా ఉన్నది, ఆ మనిషి అని నీకు తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేయి అని చెప్తుండు. అంటే ఇంటికాడ ఏంటి ఎరికైనా, ఈమె నా దగ్గరికి వచ్చి ఈమె తప్పిపోలేదు, దారి తప్పలేదు, తల్లిదండ్రుల దగ్గర ఈమె దారి తప్పింది కనుక ఈమె నాకు వద్దు అని చెప్తుండు. భర్త ఏమంటుండే ఎరికైనా, నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఏం కాలే, నువ్వు పెళ్లి కాక మునిపే నువ్వు ఇలా అయిపోయినావు కనుక నువ్వు నాకు వద్దు అని మంచిగా గౌరవప్రదంగా
పరిత్యాగ పత్రిక రాయించి చేతిలో పెట్టి నీ ఇంటికి పో అంటుండు. ఎవరు? పెళ్లి చేసుకున్న ఆయన. ఇష్టం లేదు, ఇక పరిత్యాగ పత్రిక రాయించి చేతికిచ్చి ఆమెను తన ఇంటికి పంపించినట. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుడిని పెళ్లి చేసుకొని వచ్చును అంటే అలా ఉండడానికి అవసరం లేదు, పెళ్లి చేసుకొని వచ్చును. ఆమె అలా ఉన్నది కాబట్టి వేరేటువంటి పెళ్లి చేసుకొని వచ్చును. ఆ రెండో పురుషుడు ఆమె వలన ఆమె పరిత్యాగ పత్రికను రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెళ్లి చేసుకునే పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక మళ్ళీ నిందించుడు ఇవన్నీ కాదు, ఆమె అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. పరిగ్రహింపకూడదు అంటే ఏంటిది? దానికి అర్థం ఏంటి? ఇక మళ్ళా ఇది చేసుకోవద్దు అంటుండు. వదిలేసేయాలి, అట్నే ఉండాలి అని చెప్తుండు. చెప్తూ కిందికి ఏమంటుండు చూడండి. ఏలయనగా ఆమె చూడండి, ఆమెను ఏం చేసింది? ఆమె తనను అపవిత్రపరచుకొనెను. ఆమె అపవిత్రం అయిపోయింది. అది యెహోవా సన్నిధిన ఏయము గనుక దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు పాపము కలగకుండానట్లు మీరు ఇలాగూ చేయకూడదు. మళ్ళా నువ్వు ఇట్లా పనికిమాలిన పనులు చేయకూడదని ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చి 5వ వచనంలో ఒక మాట చెప్తుండు. ఆమె తప్పిపోయింది, ఆమె ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది అంటే ఇవన్నీ చదివిన తర్వాత 5వ వచనంలో మంచి క్లారిటీ ఇస్తుండు. ఆడవాళ్ళు తప్పిపోవడం అయినా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అయినా ఇదంతా పొరపాటు పడుతుంది, ఎందుకు ఇవన్నీ అని ఒక కండిషన్ అప్లై చేస్తుండు. ఏం చెప్తుండు చూడండి 5వ వచనంలో బాగా మీరు గమనించాలి. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని, మీరు గమనించండి, సేన అంటే అర్థం ఏంటి? యుద్ధము. సేనలో పనిలో చేరకూడదు, ఏ వ్యాపార భారం అతని మీద పెట్టకూడదు. అంటే అప్పటి వరకు ఏం చేయాలి? ఎన్ని పనులున్నా ఏం చేసినా సరే కానీ 1 year మాత్రం భార్యతోనే ఉండాలి భర్త. ఆయనకి ఏ పని చెప్పొద్దు అని ఉంది బైబిల్లో, తెలుసా? అప్పుడు 1 year కనీసం ఇప్పుడు 1 month అన్న ఉండాలి ఖచ్చితంగా. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆమె అభిరుచి ఏమిటో నీకు తెలియదు, నీ అభిరుచి ఏంటో ఆమెకు తెలియదు. ఒకరి మనసు ఒకరికి కలవాలంటే మామూలు మాట పెళ్ళి అయింది కాబట్టి ఈమె ఇటు డ్యూటీ కురికి ఆమె అటు డ్యూటీ కురికి పెళ్ళి పెడాకులు అయిపోతున్నాయి. అవునా కాదా? విడాకులు వస్తున్నాయి. 1 నెల 2 నెలలు 3 నెలలకు అనుమానాలు, 3 నెలలకు పెళ్ళి ఏమైపోతుంది? పెడాకులు అయిపోతుంది. ఎందుకు? దేవుడు చెప్పిన నియమం మంచిదండి. దీన్ని బట్టి చదివితే ఖచ్చితంగా ఒక 1 month అన్న భార్య బాగా అర్థం చేసుకోవడానికి, భార్య భర్తను అర్థం చేసుకోవడానికి కనీసం 1 నెల అయినా సరే వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి మంచిగా. ఉంటే మన ఇంట్లో మనం ఓర్తామా? మనకు అసలే జబ్బు ఉంటుంది, భయంకరమైన రోగం. నవ్వినా ఓరవలేము, సంతోషించినా ఓరవలేము. ఈ దౌర్భాగ్యమైన మనసు ఉంటే మనకి ఇక పెళ్లి చేసేందుకు చెప్పాలి, పెళ్లి చేసేందుకు ఈ దౌర్భాగ్యమైన మెంటాలిటీ ఉంటే తల్లికున్నా ఇంట్లో ఎవరికున్నా సరే వద్దు, ఇక డ్యూటీ లేదా, ఇన్ని పోతున్నాయి అన్ని పోతున్నాయి, సంపాదన. ఈ కట్టకానకలు ఎందుకు? అప్పులు చేసుడు ఎందుకు? తిప్పలబావుడు ఎందుకు? ఈ పనికి మాలిన పెద్ద భోగాలకు ఎందుకు వెళ్ళిపోవడము? ఈ అప్పులైనా అని బాధపడడం ఎందుకు? ఈ తీర్చుకోవాలని కష్టపడడం ఎందుకు? ఉన్న దాంట్లో చేసుకోవాలన్నా హెచ్చులకు పోవాలన్నా మనం చెప్పాలి. ఉన్న దాంట్లోనే అప్పు కాకుండా పిల్లగాని మీద ఏ భారం పెట్టకుండా ఇబ్బంది పెట్టుకో. ఇప్పుడు పెళ్ళి అయినోడు నలిగిపోతాడు, ఈ అప్పేట కట్టాలని. పెళ్లి చేసుకునే సంతోషం ఉంటుందా? దానికి ఉంటుందా? వచ్చిన మనసు నిమ్మలంగా ఉండిస్తారా? ఉన్నియరు. ఈ అప్పుల గురించి మాట్లాడు. ఏంది దరిద్రం అంతా? మీరు గమనించండి, బైబిల్ కరెక్ట్గా మనకు అర్థం చేసుకోకనే ఇవన్నీ ఇదైపోతున్నాయి. మరి అప్పుడు అబ్రహాము నిందించలేదు, ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకోలేదు. ఇస్సాకు భార్య భర్తలు అనుకోలేదు, యాకోబు భార్య భర్తలు ఏమనుకోలేదు. ఆడళ్ళు అనుకోరు, కానీ ఈయన ఎప్పుడు ఎవరిని ఏమనలే. రాయలను ఎన్నేళ్ళు? 14 సంవత్సరాలు ప్రేమిస్తాడు. 14 ఏళ్ళు కొలువు చేస్తాడండి. బానిస ప్రేమ తెలుసా? 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు.
తర్వాత మళ్ళీ ఇంకో 6 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ పడి ఉంటాడు. మళ్ళీ 6 ఏళ్ళు మళ్ళీ అధికం ఉంటాడు. 20 ఏళ్ళు లాభాన్ దగ్గర గొర్రెలను కాసుకుండా ఎండకిండి వానకి తడిచి చీకిపోతాయి మొత్తం. గొర్రెలు ఏమైనా ఏదైనా ఈయనే పెట్టుకుంటాడు. ఎన్నిసార్లు మారుస్తాడు? 10 మార్లు మారుస్తాడు జీతం. దొంగ ఎవరు? లాభాను. మీరు గమనించి ఒట్టి చేతులతోనే పంపిద్దాం అనుకుంటాడు. దేవుని వల్ల వీళ్ళొక నిబంధన చేసుకొని మచ్చలవన్నీ నీవి, మచ్చలు లేని నావి అన్నట్టుగా పెట్టుకుంటాడు. మచ్చలవన్నీ పుట్టిని నావి అంటాడు. సామాన్యంగా మచ్చలే పుట్టవు గొర్రెల్లో, కానీ ఇవన్నీ పుట్టవు. అన్నీ ప్లేన్గా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, బ్రౌన్ షేడ్లో ఉంటాయి, కర్రెగా ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. ఎర్ర గొర్రెలు లైట్గా బ్రౌన్ షేడ్ ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కానీ మచ్చలు అయితే ఉండవు. కానీ ఈయన ఏమంటాడు? మచ్చలు ఉన్నాయి, పొడలు ఉన్నాయి, నీకు పొడలు లేని నాకని లాభాన్ని అనుకుంటాడు. దేవుని దయ వల్ల ఏంటంటే పొడలు ఉన్నాయి, ఎక్కువ పుడతాయి. ఇక అప్పటి నుంచి మంచిగా ప్లేన్గా ఉన్నాయి, పుట్టాయి. పొడలు ఉన్నాయి, మొత్తం ఎక్కువ పుడతాయి. మందలు విపరీతం ఎక్కువ అవుతాయి. ఆయన లాభాను కొడుకులే ఇతని మీద అసూయపడేంత మంద తయారైపోద్ది. ఒట్టి చేతులతో వెట్టి కర్రతో వచ్చినవాడు ఏంది ఇంత మందలు అయిపోయినాయి, మా నాయన మోసం చేసినని వీళ్ళు అనుకుంటారు. అసలు నాయనే మా బావను మోసం చేసి 20 ఏళ్ళు బానిసగా పనిచేసుకున్నాను, ఈ దౌర్భాగ్యుడు అనుకోలే. భార్యను పిలిపించుకొని ఏడ్చి, అమ్మ ఇది పరిస్థితి, నిన్న మొన్న లెక్క లేదు మీ నాయన మొఖం నా మీద, ఇట్లా అయిపోయిందని చెప్తే అప్పుడు వింటారు. ఆయన ఒక్క భార్య కోసం పెళ్లి చేసుకుంటాడు, ఒక్కదాని కోసమే ఆయన అన్ని చేస్తాడు, రాహేలు కోసం. కానీ మోసం చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. భార్య పోరు లేక బిల్హా జిల్పా వాళ్ళిద్దరిని మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు. బహుభార్యాత్వం బైబిల్ ప్రకారంగా వీళ్ళు ఒప్పుకోలే, పాపం దేవుడు కూడా ఒప్పుకోడు. కానీ వీళ్ళ సౌతుల పోరు చేయబట్టి వాళ్ళిద్దరు వచ్చిర్రు. వీడు మోసం చేసి లాభాను మోసం చేసి టక్కున బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడు యాకోబుకు. తెలుసా? అది బహుభార్యాత్వం బైబిల్లో లేదు. మీరు గమనించండి. చాలా జాగ్రత్తగా మనం సంవత్సరం ఉండాలన్నాడు. సంవత్సరం 1 ఇయర్ అలా వదిలేయాలి, పెళ్లి చేసుకోవాలి. పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి, చక్కగా ఉండాలి. వ్యాపారం చేయకూడదు అతన్ని, వ్యాపార భారం ఏది పెట్టొద్దు, క్షణలో చేరొద్దు, వ్యాపార భారం ఏది అతని మీద ఉండొద్దు. 1 సంవత్సరం పాటు అతన్ని ఫ్రీగా వదిలేసేయాలి మొత్తం. అతడు పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి, సంతోషంగా ఉండాలి. అనుమానాలు అపోహలకు తావు ఉండదు. తెలుసా? మీరు గమనించండి. అబ్రహాము సారా తీసుకొని పోతాడు. ఎవరు? ఫరో ఎదుట సారాను పొగుడతారు. అందంగా ఉన్నది, చాలా గొప్పగా ఉన్నదని పొగుడతారు. ఫరో ఏం చేస్తాడు? అతను భార్యగా తీసుకొని పోతాడు తప్పగా అంట. ఎన్ని రోజులు ఉంటుంది? చాలా రోజులు ఉంటుంది, 10 రోజుల పైన ఉంటుంటుంది. ఉన్న తర్వాత అనుమానపడ్డా. మన దౌర్భాగ్యులు కొంచెం నవ్వుకుంటూ మాట్లాడితే, పరాయి పురుషునితో నవ్వుతుంటేనే మాట్లాడుతున్నా, వానికి నీకేదో లింక్ ఉందని అంటగట్టే దౌర్భాగ్యులు ఉన్నారు. అవునా కదా? దేవి నమ్మినలే. అక్కడ మంచిగా వాడు రాజు, కథ, కార్ఖానం, సంపద విపరీతంగా ఉన్నది, చక్కగా ఉన్నది. మరి భార్యను అనుమానించిండా? వచ్చి నేను ఈ 10 రోజులు లేదు, నువ్వు ఆమెతో ఉన్నావు ఈమెతో ఉన్నావని సారమ్మ అనుమానించిందా? సారమ్మ అబ్రహామును అనుమానించిందా? అబ్రహాము సారమ్మను అనుమానించిందా? అనుమానించే జబ్బు ఎందుకు ఉంటుంది? దౌర్భాగ్యురాలకు, స్త్రీలకు చాలామందికి ఉంటుంది, పురుషులకు ఉంటుంది. నువ్వు శారీరక శ్రమ ఎంతైనా అనుభవిస్తారు. మానసికంగా అనుమానంతో ఉండే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఎప్పుడు యుద్ధమేగా ఇంట్లో. ఇక మనశ్శాంతి ఉండదు. ఆడవాళ్ళను అనుమానించిన భర్త స్త్రీ తట్టుకోలేదు. అలాగనే తప్పు చేయాలంటే వాడని ఆపగలుగుతాడా? స్త్రీని ఆపగలుగుతాడా? తప్పు చేయాలనుకుంటే ఆపగలుగుతాడా చెప్పండి? ఆపలేడు. వల్ల కాదు. నమ్మకం మీద ఒకరినొకరు. భర్త తప్పు చేయాలంటే భార్య ఆపుతుందా? భార్య తప్పు చేయాలంటే భర్త ఆపుతాడా? ఆపలేడు. అది నిబంధన, పెళ్లి చేసుకున్న నిబంధన. ఒకరి భర్త హృదయంలో భార్య ఉండాలి, భార్య హృదయంలో భర్త ఉండాలి. ఇలా ఇద్దరు హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి, భయభక్తులతో ఉండాలి. ఇది నియమం. అది లేకనే సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. భర్త ఉండగానే భార్య ఏరే విల్లిగలు పెట్టుకోవడం, భార్య ఉండగానే భర్త వేరే దాన్ని చూసుకోవడం. ఇది అంత దౌర్భాగ్యమైంది. ఎందుకంటే దేవుని భయం లేక సర్వనాశనం అయిపోతుంది. పిల్లలు కూడా నాశనం. అందుకనే వీళ్ళు దుర్బీతులే కానీ దేవుని పిల్లలు కారు అని ఉన్నది. ఎందుకు? అక్రమంగా పుట్టిన వాళ్ళు మరి పిల్లలు ఎందుకు అవుతారు? క్రమంగా పుట్టిన వాళ్ళు పిల్లలు అవుతారు, అక్రమంగా పుట్టిన వాళ్ళు పిల్లలు అవుతారా? అందుకని వాళ్ళు దుర్బీతులు అన్నాడు. వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దుర్బీతులే కానీ పిల్లలు కావాలన్నాడు. తెలుసా? బైబిల్లో చక్కగా మనం చదివితే చాలా మంచి మాటలు ఉంటాయండి. అవి తెలియక, ఇటు చదవక, మనం అర్థం చేసుకోక
ఖచ్చితంగా వచ్చినామని కూడా వాళ్ళ మనసు అర్థం చేసుకొని చక్కగా ఉండాలి. వచ్చిన కొత్త పిల్లను మీరు ఏమంటే భయపట్టించి ఇచ్చేసి మీ ప్రతాపం మొత్తం చూపితే ఏమైపోవాలి? మీ పరిస్థితి ఏంటో మీ మనసు ఏంటో తెలియదు. చూడాలి ఖచ్చితంగా. అప్పుడే పనులు ఇజ్జయ్ అజ్జయ్ అని పోర్సు చేయొద్దు. తెలుసా? నమ్మకంగా మంచిగా చేసుకుంటూ నవ్వుకుంటా బిడ్డ లెక్క చూసుకున్నా అనుకో, అటు ప్రేమతోని ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చండి. నువ్వు కఠినంగా నువ్వేదో నువ్వు రూలింగ్ చేస్తానని ఏదో నువ్వు ఇజ్జత మాత్రం ఎవరు నువ్వు అందరిని పోగొట్టుకునే తప్ప ఎవరిని సంపాదించుకోలేవు. అందుకనే వేరు కుటుంబాలు వస్తాయి. తెలుసా? 10 సంవత్సరాలు కలిసి కాపురం ఉండరు. ఎవరు చెప్పండి? 10 సంవత్సరాలు విడిపోకుండా కలిసి కాపురం ఉండరు. ఎవరు ఉండరు బైబిల్లో? మీరు గమనించండి. ఓర్పా రూతు. నయమంటే అత్తండి. ఓర్పా రూతు ఇద్దరు తోడుకోడలు కదా. ఓర్పా పెద్ద కోడలు, రూతు చిన్న కోడలు. మాలేలు చిన్న కొడుకు, కిల్యోను పెద్ద కొడుకు. మరి వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు కలిసి ఉంటారు. 10 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. 10 ఏళ్ళు పిల్లలు కాదు ఇద్దరికి. ఎవరికి పిల్లలు అయిరని ఏమని అన్నదా? జస్ట్ 4 అధ్యాయాలు ఉంటుంది. ఓ కుటుంబ నేపథ్యం మొత్తం ఉంటుంది అక్కడ, ఎలా ఉండాలి ఏం కథ అని. ఈ అన్ని సాక్ష్యంగా ఉంటాయి. ఈ వాక్యం అంతా ఏమనుకుంటారు ఏం కదా, ఈ అన్ని మాటలు ఏమైపోతాయి? సాక్ష్యంగా నిలబడిపోతాయి. ఈ వాక్య ప్రకారం ఎవరు లేకపోయినా పోయేది నరకమే తప్ప జీవంలోకి వెళ్ళాం. యుగాంతమందున్న మీకు బుద్ధిగలుడికి ఈ దృష్టాంతములుగా ఇవన్నీ రాయబడి ఉన్న మాటలు ఎందుకు? అలా మనం ఉండకూడదని ఇలా ఉండాలని మనం రాయించిండు. దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధిగలుడికి దృష్టాంతములుగా ఉంచబడినవని ఎందుకు రాయబడ్డాయి? పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు ఎందుకు దృష్టాంతములుగా ఉంచబడిన? మొత్తం యుగాంతమందున్న మనకు బుద్ధిగలుడకు దృష్టాంతములుగా ఉంచబడి ఉన్నాయి. పాపం చేయడానికి వీల్లేదు, ఆలోచించడానికి వీల్లేదు. తెలుసా? ఇంకా కఠినంగా చెప్పిండు కొత్త నిబంధనలు. ఇంకా కఠినంగా చెప్పిండు. స్త్రీకి కానీ పురుషునికి కానీ ఇద్దరికి వర్తించే మాటలు చెప్పిండు. పెళ్లి చేసుకొని ఆయన చూడండి 5వ వచనం చూడండి. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలోనికి చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా, బాగా గమనించండి, తీరికగా, ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తన పెళ్లి చేసుకున్న పరిగ్రహించిన తన భార్యను సంతోషపెట్టవలను తీరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఏక శరీరంగా మారాలి. పెళ్లి కాగానే ఇటు ఆ మాట 2 రోజులు కలిసి చూడకుంటే ఏమర్థమవుతుందండి? ఎవడన్నా ఏదేం చెప్పినాక భార్య మనసు అర్థం కాదు, అనుమాన పడడానికి మస్తు స్కోపు. ఎవడన్నా భర్త మీద నీ భర్త ఇలాంటి వాడు అంటే విగిన అసలే బలహీనమైన ఘటాలు టక్కున భర్త మీద అనుమానం పడే కోపు ఉంటుంది. ఇక సంసారం ముందుకు కొనసాగుతుందా? అనుమానాలే ఉంటాయా? ఏనాడు మీరు కలిసి మనసిప్పి మాట్లాడుకొని పెళ్లి చేయగానే పరుగో ఇక పెళ్లి కాక మునిపే అన్ని సిద్ధం చేసుకొని చక్కగా 1 నెల రోజులైనా భార్యతోని సంతోషంగా ఆనందంగా ఉంటే ఒకరి మనసు ఒకరు కలిస్తే అప్పుడు ఈ 2 దేహాలు ఒక్క దేహంగా ఒక్క శరీరంగా మారిపోతే వాళ్ళని ఒక్కడు కూడా ఏం చేయలేడు. ఒక్కడు కూడా 10 మంది వచ్చినా కూడా అనుమానాలు చెప్పిన వాళ్ళు కలిసే ఉంటారు తప్ప విడిపోరాలు. అంత గొప్పగా బత్తరాలు. బైబిల్ మూల సూత్రాలు పక్కకు పెట్టి పెళ్ళి అయిపోగానే వాళ్ళ మీద భారాలు, అప్పులు, ఈ తిప్పలు ఇవన్నీ పనికిమాలి అని పెడితే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈ పని చేయి ఆ పని చేయని ఆవనొత్తుడు బాగా ప్రజ్జేసుడు వీడిని పనికి వెళ్ళమని వీడిని ఆడొచ్చే వరకు కదా ఈ ఎడమొఖం పెడమేకము అత్తాకోడలు ఎట్టడో పెట్టుకునే వరకు వీడు వచ్చినాక పిచ్చోడు అయిపోతుంది. భర్త ఈ కొత్తగా పెళ్ళి అయినాడు వాడు తాగుబోతు కావాలని తిరిగిపోతుడుగా అవుతుండంటే ఎవరు బాధ్యత అడిగినా? ఎవరు పెద్ద తప్పు చెప్తున్నా అడిగినా? అత్తాకోడలు తల్లిపిట్టలుగా మారి నా ఆనందంగా ఉన్నాడుకో, వీడు వచ్చి మంచిగా బుక్కడి తిని ఆనందంగా, అంతకంటే ఆనందం ఏముంటుందిగా? అంతకంటే ఆనందం ఏముందండి? ఈ మూతిరిట్టు ముఖాలు ఇట్టు తిప్పుకుంటూ ఉన్నాడు అనుకోండి, వాడు ఇంట్లో ఉండబోద్ది కాదు, వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఇక పెళ్ళి సంతోషం కూడా ఉండదు దానికి. ఇక ఈ అమ్మ ఎందుకు చేసుకుంటారా ఈ పెళ్ళి అనుకుంటాడు. ఖచ్చితంగా అనుకుంటారు, బాధపడతారు. వాడు ఏ తాగుడుకో ఇంకా ఏదో అయిపోతాడు. అప్పుడు మా కొడుకు ఇట్ట అయిపోయిండు, చేసింది చేతురారు నువ్వే, ఇట్ట అయిపోయినా నువ్వు ఎందుకంటున్నావు? బాగా పెళ్ళ మాట వింటాడండి. చేసిందే మరి భార్య మాట, వాళ్ళిద్దరు ఒకటే వింటుంది కదా. మళ్ళీ నిందలు ఎందుకు వేస్తున్నావు? మళ్ళీ భార్య మాట బాగా వింటాడు, బుద్ధి లేని మాట ఆ మాట చెప్పుడు. పెళ్లి చేసింది ఎందుకు? ఒకరి మాట ఒకరు వింటారు మంచిగా. చెడిపోతాట్టు ఏదైనా తప్పు మార్గంలో ఉంటే అనాలే. ఒకరి మాట విని ఒకరు వినాలి, ఒకరిని గౌరవించుకోవాలి, ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోవాలి. అవి బైబిల్ మంచిగా చెప్తుంది. ఏకశరీరంగా మారడం అంటే
పెళ్లి కాగానే కథం 2-3 రోజులు అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి నీ డ్యూటీ నువ్వు ఆ డ్యూటీకి ఆగిపోద్దిగా. అప్పుడు మంచిగా ఉంటావు, సంసారం సంకన ఆగిపోద్ది. గమనించారా? బైబిల్లో చెప్పిన ప్రాథమికమైన సూత్రాలు, మూల సూత్రాలు. పెళ్ళి అయ్యేటప్పుడు అన్ని సిద్ధపరచుకోవాలి. కనీసం డ్యూటీలు బీటీలు అన్ని నెల రోజులైనా ఖచ్చితంగా పెట్టుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని, చక్కగా అర్థం చేసుకొని, వాళ్ళ అభిరుచులు, నా భర్తకు ఏది ఇష్టం, ఏం కథ, నా అమ్మాయి బాగా తెలుసుకోవాలి, నా భార్యకి ఏది ఇష్టం, ఏంటి, ఎలా ఉండాలి. భార్య వచ్చిన తర్వాత అనేకమైనవి మార్చుకునేది ఉంటే మార్చుకోవాలి. పురుషుడు కూడా భర్త దగ్గరకు వచ్చిన భార్య కూడా అనేకమైనవి మార్చుకోవాలి. భర్తకు తగ్గట్టు భార్య మారాలి, భార్యకు తగ్గట్టు భర్త మారాలి. ఇద్దరు ఒకరినొకరు మార్చుకొని వీళ్ళిద్దరి మధ్యలో దేవుణ్ణి పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళ జీవితాలు, కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఇది బైబిల్ పెట్టిన మూల సూత్రం, బైబిల్ చెప్పిన మంచి మాటలు. ఈ మాటలని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా ఉంటేలా? తల్లిదండ్రులు కూడా ఏంటి, చక్కగా వాళ్ళ సంతోషం కోరిన నువ్వు వాళ్ళు సంతోషపడుతూ నువ్వు సంతోషించు. వాళ్ళు నవ్వినా సంతోషించా నీకు మండిపోయి నీ ముఖం పెట్టుకుంటే ఎందుకు తెలిసిపోదా? భార్య భర్తలు బయటికి పోతారు. ఏడికి పోయిరా నువ్వు అడిగేది ఎందుకు? నాకు తెలియకడతా. ఎవరితో పోతున్నారు? ఎవరెవరు పోయిరు? ఇద్దరు కలిసిపోతే వారు నీకేం బాధ? నాకు తెలియకడతా. నీకేం బాధ? భర్త భార్యలు ఫ్రీ ఉంటారు, పోతే ఎందుకు బాధ, ఎందుకు అనుమానం, ఎందుకు ఏదో బయటలతో పోయినట్టు అనుమానించడం? ఇదంతా ఇలాంటి మనసు దౌర్భాగ్యమైన మనసు. అలా ఉంటే తీసేసుకోవాలి, తొందరగా తీసేసుకోవాలి, తొలగించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళ ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో ఒక మంచి మాట చెప్తుండండి. యేసుక్రీస్తు చెప్తున్న మాట 5:28 చూడండి, 27 నుంచి చూద్దాం. ఓ మంచి మాట. స్త్రీకి పురుషునికి ఇద్దరికి వర్తిస్తుంది. ఎందుకు మోహపు చూపులు వస్తాయంటే వీళ్ళు సరిగా అర్థం చేసుకోలే. భార్య వచ్చిందంటే భార్యగా నువ్వు ఉండాలి తప్ప పలానా ఆమెతో కూడా పోల్చొద్దు. ఒక స్త్రీని ఒక పురుషునితో నీకు ఆయన అట్లా ఉండు అని చెప్పుకోవద్దు స్త్రీలు. అది దౌర్భాగ్యమైన పనిగా, అంతకంటే పరాకాష్ఠ ఇంకోటి ఉండదు. ఇక 27వ వచనం నుంచి మనం చూస్తే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట, అంటే ధర్మశాస్త్రంలో చెప్పిండు వ్యభిచారం చేయవద్దని చెప్పిండు కదా తండ్రి, ముందే చెప్పించిండు కదా. చెప్పిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మాట ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు. ఒక స్త్రీని ఒక పురుషుడు ఏంటట మోహపు చూస్తే ఎమ్మటే వ్యభిచారం అయిపోతాడండి. పాత నిబంధనలో చేస్తే చూస్తే దొరికితే దొంగ, లేకపోతే దొర. కొత్త నిబంధనలో దీన్ని ఏంటి ఆజ్ఞను ఏం చేసిండు? కఠినతరం చేసిండు. ఎరికేనా? అక్కడ దొరికితే దొంగ, లేకపోతే దొర. ఇక్కడ చూస్తేనే అన్నాడు. ఇంకా పవిత్రత ఇంకా 100 రెట్లు పెంచుతున్నాడు. నీ భక్తి ఇంకా నాయన అక్కడ దొరికితే దొంగ, లేకపోతే దొర అయిపోతుండు. ఒకళ్ళు దొరికినా కూడా స్త్రీలు బలి చేస్తురు. నేను మంచోళ్ళే అంటారు. అంటే పురుషుల పక్షపాత అవుతారు, పురుషులను తప్పిస్తారు, స్త్రీలను తీసుకొచ్చి రాళ్ళతో కొట్టేసి. ఇది కాదు కదా తండ్రి కోరుకున్నది. కాదు, ఇది కాదు. అందువల్ల దేవుడు ఏమన్నా వ్యభిచారం చేయవద్దమన్న మాట చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. స్త్రీ చూసినా కూడా వ్యభిచారం చేసిందే, పురుషుడు చూసినా వ్యభిచారం చేసిందే. తెలుసా? ఖండితం. ఇలా ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏంటి? భార్యను భర్త సంతోషపెట్టాలి, భర్త భార్యను సంతోషపెట్టాలి. ఇది బైబిల్లో ఉన్న నియమం. వాళ్ళిద్దరూ ఏకశరీరమై ఉండాలి. 2 దేహాలు ఒక్క దేహంగా మారాలి. తెలుసా? ఇది దేవుడు చెప్పిన నియమం అండి. దేవుడు చెప్పిన ఇది ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది. దేవుడు పర్ఫెక్ట్గా ఇలా చెప్తున్నాడు, వద్దు నాయన మీరు మంచిగా ఉండాలి, మీ బ్రతుకులు కట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మొదటి మాట చూడండి. ఇశ్రాయేలును స్త్రీతో పోలుస్తూ ఒరే బాబు మీరు ఎలా ఉన్నారని చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఒకడు తన భార్యను ఏమంటున్నాడు? భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరుగు చేరునా? ఒరే బాబు త్యజించిండి, అయిపోయింది, ఆమె పెళ్లి చేసుకుంది. మొదట ఇద్దరు ఒకరు ఎదురుపడ్డారు అనుకోండి, నువ్వు నా మొదటి భార్య వాడిని పోయి మాట్లాడతాడా? లేకపోతే నువ్వు నా మొదటి భర్త వాడిని పోయి మాట్లాడుతుందా? ఈమె ఉంటుందా?
ఏజెంట్ చేసిండు ఆమెను, వద్దు నాకు వద్దు అవసరం లేదనుకుంది, ఆమె వేరేటోని పెళ్లి చేసుకుంది. అవునా? ఇది ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్న సందర్భం. భార్యాభర్తల పొంచి చెప్తున్నది ఇశ్రాయేల్. ఓ బోల్డ్ అని చెప్పిండు ఇలాంటి తెలుసా చెప్తున్న సందర్భం మీరు బాగా గమనించాలా. కింది వచ్చిన 2వ వచనం, తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగిపోవునా, అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు చూడండి, అయినను నీవు అనేకులైన వీటగాన్లతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని. అబ్బా ఏంటట, దేవుని మనసు చూడు. మనిషి ఒప్పుకోవడం, కానీ మీరు తెలియక పాపం చేతురు, ఇటాడు పడిపోతురు. వ్యభిచారంతో పోలుస్తుండు. ఈటగాన్లతో మీరు వ్యభిచారం చేసినారు అనేకతో, అయినా కూడా నేను తిరిగి రమ్మని నేను ప్రేమతో పిలుస్తున్నా. మనుషులు పిలువరు, మనుషులు వద్దంటారు, అది బాహ్య సంబంధంగా వద్దంటారు కదా. కానీ మీరు కూడా చేసేది నాకు అట్నే అనిపిస్తుంది, కానీ నేను వద్దంటలేను. మీ తప్పు దిద్దుకోండి, ఒప్పుకోండి, రండి నా దగ్గర రండి, నా దగ్గర రండి అని. నేను భర్తగా ఉన్నాను, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ భర్త ఏంటి, నీలో కలంకం మచ్చలు కడిగేసుకుందాం అనుకుంటున్నాడు, తప్పు దిద్దుకోవాలనుకుంటున్నాడు, మారు మనసు పొందాలనుకుంటున్నాడు, నువ్వు మంచిగా బతకాలనుకుంటున్నాడు. మనమేమంటే వద్దు. ఒకడు తన భార్యను ఛేదించి తర్వాత అదొకరిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ తిరిగి చేరుతుందా మళ్ళీ పోయి? అది అసంభవం, అది కుదరదు కదా. కానీ నేనేమంటున్నానంటే అది కాదు, తెలియక మీరు పొరపడుతున్నారు, నేను క్షమిస్తా, నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నా దగ్గర రండి. దేవుని మనసు ఎంత గొప్పది మీరు గమనించారా? ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ చెప్తుండు, మీరు రండి, మీరు రండి, నేను తీసుకుంటా. వాడు కాదంటాడేమో, బయట ఒక మనుషుడు కాదంటాడేమో. భార్యను పెళ్లి చేసుకున్నది కదా, వేరే భర్త ఉన్నాడు కదా. కానీ మీరు వేరే దానికి మీరు విగ్రహాలకు మీరు పోవచ్చు, అటు పోవచ్చు, అది నిజం కాదు. లోకంలో విగ్రహం ఒట్టిది, ఆ ఒట్టిది నేను గట్టిది అనుకోను, అది ఒట్టిదే కాబట్టి మీకు తెలియక మీరు అటు తిరిగి కాబట్టి మీరు నా దగ్గర రండి. నిజమైన మిమ్మల్ని సృష్టించిన వాడును, మిమ్మల్ని కన్నవాడను, మీకు తండ్రిగా ఉన్నవాడను, నా దగ్గర రండి. అంత ప్రేమగా చెప్తుంటే చూడాలా, కింది వచ్చిన చూడాలా. అలా జరిగేది బహుగా అపవిత్రమైపోతుందట. ఆయనను అనేక వీటగాన్లతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ 2వ వచనం, చెట్లు లేని కొండ ప్రదేశముల వైపు కనులెత్తి చూచినను నీతో ఒకడు క్షీణింప స్థలం ఎక్కడ ఉందని ఎడారి మార్గమున అరేబియా దేశస్థుడును కాచి ఉన్నట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారము చేత, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుస్తున్నావు. అంటే నువ్వు భయంకరమైన పాపం చేస్తున్నావు, దేశం నాశనం చేస్తున్నావు. అంటే వ్యభిచార సంబంధంగా అంటే వచ్చేపోయే వాటిని మొత్తం వారు అరేబియా దేశస్తుడు అంటే ఎడారిలో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో నువ్వు త్రోవలో ఉండి ఇలా చేస్తున్నావు అని మనుషులు చేసే వికృతమైన వాటిని దుష్కామ ప్రవర్తనతో కార్యములతో పోలుస్తూ నువ్వు ఇలా చేస్తున్నా కూడా నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. కింది వచ్చిన చూడనా అట్నే. కావున చూడండి, వానలు కురియక మానునా, కడవరి వర్షమును లేకపోయి ఉన్నది. అయినను నేను చూడండి, వ్యభిచారం ధైర్యం వంటి ధైర్యము గలది, సిగ్గుపడిన వాళ్ళకు ఉన్నావు. మీరు గమనించండి, వ్యభిచారం చేస్తున్న స్త్రీ ధైర్యంగా ఉంటుంది, ఖచ్చితంగా అలాంటి ధైర్యం వహించుకున్నావు అని చెప్తుండే ఇశ్రాయేలు ప్రజలతో. అయినా నీకు ధైర్యం బాగున్నది అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా పర్వాలేదులే, దేవుడు ఏం కాదులే అని నువ్వు లోకం వైపు తిరుగుతున్నావా? తప్పు చేసేది స్త్రీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది అని చెప్తుండవు. ఇంకా బరిదగించి దానికి ఏముంటుంది? ఇక మీరు కూడా అలా అయిపోయిరా, నా మీద తిరుగుబాటు చేస్తురా? దేవుడు చాలా బాధతో చెప్తుండండి. కింది వచ్చిన నాన్న, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడనియు నీవే అని నాకు మొరపెట్టుచుండివా? ఆయన నిత్యము కోపించును, నిరంతరము కోపం చూపునా అని
నీవు అనుకొని నేను నీవు చేయదలసిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. మళ్ళీ ఒక దిక్కు ఇట్లా అనుకుంటున్నావు, ఒక దిక్కు అట్లా అనుకుంటున్నావా? అయినా నువ్వు ఎన్నిసార్లు పిలిచినా ఆయన నిరంతరం కోపిస్తుంది ఎందుకు? నీ దుష్కామ ప్రవర్తన, నీ మారు మనసు పొందలేని తనం, నీ మెడవంగలేని తనానికి ఇలా అయిపోతున్నాయి అని చెప్తున్నాడు. మీరు గమనించండి, ఇది ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ పోలీసు చెప్తున్నాడు. చెరకు వెళ్ళిపోక మునుపు రాస్తున్న గ్రంథం ఇర్మీయా గ్రంథం. బబులోని చెరలోనికి వెళ్ళిపోక మునుపు హెచ్చరికలుగా మీరు ఇలా అయిపోతారు, మీరు ఇలా ఉన్నారు, నా వైపు తిరగండి, నా రెక్కల కిందికి రండి 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 అని ఎంత చెప్పినా వినలేదండి. ఒకసారి చూడండి, ఈ వ్యభిచారం చేసిన వాళ్ళని ఒక స్త్రీతో పోలిసి ఒక ఉన్నతమైన విలువైన సంగతులు చెప్తున్నా. మాట విన్నప్పుడు చదువుకున్నాను, ఇంతకుముందు కూడా చెప్పిన నేను, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత దేవుడు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చాలా వండర్ఫుల్ ఉంటాయి. అసలు మనిషి ఊహకు అతీతం. 6వ అధ్యాయం 27వ వచనం మనం చూసుకుంటే చాలా బాగుంటుందండి. 6:27 ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రము కాలకుండునా. ఏమంటాడు? ఒకడాట తన ఒడిలో అగ్ని పెట్టుకుంటే ఏమవుతుందండి? బట్ట కాలిపోతే వాడు కాలిపోతాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతున్నాం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రము కాలకుండునా. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నశించును, ఆ ప్రకారమే నాశనమగును. మీరు గమనించండి, ఆమెను ముట్టువాడు శిక్ష అనేది తప్పించుకున్నాడు. చాలు. అంటే ఆమెను ముట్టువాడు ఏంటట? శిక్ష తప్పించుకోడు. ఎన్ని కేసులు అవుతున్నాయి, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి మీరు గమనించారా? భయంకరమైన ఘోరం జరుగుతున్నాయి, ఘోరాతి ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి తెలుసా? ఎందుకు? శిక్ష తప్పదు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం అనుకో, నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ మెడకు ఉరే, తప్పదు. బైబిల్ ఎంత మంచి ఎగ్జాంపుల్ వాడుతున్నాడు. ఒడిలో నిప్పులు ఉంచకుండా వస్త్రం కాలకుండా, వస్త్రం కాలితే నువ్వు కాలిపోతావు ఖచ్చితంగా. నిప్పుల మీద నడుస్తుంటే నీ పాదాలు కమలకుండా ఉంటాయా? కాలిపోతాయి ఖచ్చితంగా. ఒక స్త్రీని ముట్టినవాడు ఖచ్చితంగా అలాగే శిక్ష నొందక మానడు, నాశనం అయిపోతాడు ఖచ్చితంగా. అంత మంచి మాట. అందుకని 26వ వచనం, ఏషా సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగులును, రొట్టె తున మాత్రమే మిగులును. వేషా సాంగత్యం అంటే హెచ్ఐవి వస్తారా, రోగం వస్తుంది పోద్ది అంటుండు. సుఖవ్యాధులు వస్తాయండి తెలుసా? సుఖవ్యాధులు వస్తాయి. మన చూస్తున్నా నేను, భయంకరంగా ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అయింది, 1 సంవత్సరం అయిందండి. భర్త సాఫ్ట్వేర్ వేరే ఉన్నాడు. ఉన్న తర్వాత అతనికి ఎందుకో మన డౌట్ వచ్చింది భార్య మీద. భార్య దగ్గరికి వెళ్ళలేదు, జాగ్రత్త పడ్డాడు చాలా మంచిగా. అరే తర్వాత చెప్పేటప్పుడు లేదు నువ్వు భార్యను సంతోషపెట్టాలి కానీ నువ్వు ఏందయ్యా పెళ్లి చేసుకొని అది ఇదా నాకు రకరకాలుగా. లేదండి ఎందుకో మరి నా భార్య అంటే నాకు అట్లా అనిపించింది, ప్రేమగానే ఉంటా కానీ ఆమెతో నేను మంచిగా సంతోషంగా ఉండాలంటే ఉండలేకపోయినా నేను అని చెప్పేసింది. అయితే పిల్లలు కావాలి అది ఇది అనుకుంటే మరి ఒకసారి బ్లడ్ టెస్ట్ అని చేయించుకుంటానికి వెళ్ళినాడు. డౌట్ వచ్చి వానికి చేయించినాడు వంకతోని. హెచ్ఐవి అని తేలిందట భార్యకు. షాక్. హెచ్ఐవి అని తేలిందట. అంటే ఏంటి? ఇలాంటి పనికిమాల పనులు పెట్టుకుంటే రొట్టె తునక మాలతో మిగులుతుంది. ఆమె హెచ్ఐవి ఏమైంది జరిగినా 5-6 మందికి అంటించుకోకుంది. 5-6 మందికి అంటించుకోకుంది మొత్తం. వాళ్ళు ఇంకా వేరే ఎంతమందికి స్ప్రెడ్ చేసిందో తెలియదు. ఎందుకంటే మొగోళ్ళు అంటే నాకు చాలా కోపం అని చెప్తుంది పనికిమాలేదు. ఏందమ్మా ఏంది సమాజం మొత్తం ఇది పెద్ద క్రిమినల్ కేసు అయితే చాలా తప్పు. నువ్వు మంచిగా ఏంటి నువ్వు ఇలా నా పెరిగింది నీ బతికేంది అని మస్తు కోపమైన ఏం లాభం? దానికి మందులేదు తెలుసా? బైబిల్ ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పిందండి. ఇక్కడ ఏమని జరిగినా వేషతో సాంగత్యం చేయవాడు రొట్టె తునక మాత్రమే మిగులునంటే వానికి ఎముకలే మిగులుతుంది తప్ప మాంసం ఉండదు. ఎప్పుడో క్రీస్తు పూర్వంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట.
సమాజం తెలుసా? ఈ రోగం రాకమునిపే, ఈ రోగం అంటే ఏంటో తెలియక మునిపే 1985లో కనుక్కున్నారు హెచ్ఐవి కేసు అనేది అమెరికాలో. 1985లో కనుక్కున్నారు ఈ కేసు గురించి. హెచ్ఐవి ఎట్లా వచ్చింది ఏం కనేది ఈ కేసు నమోదైంది అమెరికా దేశంలో నమోదైంది. ఎప్పుడు 1985లో కనుగొన్నారు దీన్ని. ఇది ఈ రోగం ఉంది, ఆడు రొట్టె తునక మాత్రమే మిగులుతాయంటే ఎముకలు అస్థిపంజరం ఉన్నాక, సోమాలియా దేశంలో కాక ఆహారం కొరత ఉండి ఎముకలు అంటుకపోయినట్టే ఉంటుంది వాళ్ళకు మొత్తం. చూసిరా మీరు ఆ బొమ్మలు, ఆ పిక్చర్? కడుపంత లోపలికి పోయి మొత్తం ఎముకలు అంటుకపోయి ఇంతింత చెయ్యి ఇంతింత కాళ్ళే ఉంటాయి. చూసిరా? అలాంటి రోగం అలా భయంకరమైంది. వాళ్ళు తిండి లేకట్ట అయిపోయారు. కానీ వీళ్ళు ఏంటి, తిండి తిని ఒళ్ళు బలిసి చేస్తున్న తప్పుకు ఏమైంది దొరికేనా రోగం వచ్చింది, పోయింది అంటాడు. 27వ వచనం చూడండి. ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకుని ఎడల ఆ వస్త్రం కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల అని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడినవాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు. శిక్ష తప్పించుకోడు అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎరికేనా? భార్యను భర్తను అర్థం చేసుకొని ప్రతివానికి ఏం చేయాలి? సొంత భార్య ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఒకరి ధర్మం ఒకరు నడపాలి. తెలుసా? పౌరు గారు అంటాడు, మీలో కామకత్తులు అవురు కంటే పెళ్లి చేసుకుని ఉండటం మంచిదే, కానీ మీలో జారత్వములు ఈ కామకత్తులు అవుతురు కనుక ప్రతివానికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. ఒకరి ధర్మం ఒకరు నడపాలన్న నియమం అందుకే పెట్టిండు. తెలుసా? బైబిల్లో ప్రాథమికమైన సూత్రాలు. పెళ్ళికి చక్కగా ఉన్నతంగా ఉండాలి. అప్పులు కొప్పులు ఏదలకు పోయి చేసుకునే అవసరం లేదు. ఉన్న దాంట్లో మంచిగా జరిపించుకోవాలి. ఖచ్చితంగా అప్పుల టెన్షన్ ఉండొద్దు. చక్కగా మంచిగా చేసుకోవాలి. ఉన్నంతలో గొప్పగా అంటే దేవునికి మహిమకరంగా జరిగించాలి. మహిమకరంగా అంటే లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేస్తే మహిమ రాదు దేవునికి. వాక్యం వినబడాలి. పెళ్ళి విశిష్టత ఏంది? పెళ్ళి దేవుని సంకల్పించిన ప్రధానమైనది ఏంటి? ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి? భర్త ధర్మం ఏంటి? భార్య ధర్మం ఏంటి? ఒకరికొకరు ఎలా ఉండాలి? ఇది యెహోవా వలన ఇది యెహోవా వలన జరిగిన కార్యము. అవునని కానీ కాదని కానీ మేము అనలేము. ఈ దొంగలా మాట వేసుకుంటారు, లక్షల రూపాయలు తీసుకుంటారు, మంచిగా కట్న కానుకలు మాట్లాడుకుంటారు. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. అది ఎవరికి వర్తిస్తుంది? రెబెకాకు ఇస్సాకు మాత్రమే వర్తిస్తుంది. దౌర్భాగ్యులారా, ఆ వచనం చదివినా కూడా ఆ వచనానికి అర్హులు గారు. ఇలా వివాహం ఎవరు ఏం తీసుకోకుండా అది వాక్య ప్రకారంగా చేసుకున్నట్టుగా ఉంటే, గొప్పగా ఉంటే, అలా జరిగితే అది జరిగిందే, ఇది దేవుడు చూపించింది అనుకోవచ్చు. మీరు గమనించారా? అందువల్ల దేవుని వాక్యం అనేది చాలా ఉన్నతమైంది. వాక్య ప్రకారంగా మనం జీవించాలి, వాక్య ప్రకారంగా మనం ఉండాలి. ఎందుకంటే మోహపు చూపులు ఎందుకు వస్తాయి? భార్యలు పోయి నెలల కొద్దిగా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి వీల్లేదు. తెలుసా? అది వచ్చే వారం చెప్తా ఎట్లా ఉండాలి ఏం కథ అని. పెళ్ళైన తర్వాత నెల కొద్దిగా భర్తను వదిలిపెట్టిపోవడం ఎందుకు? ఉండొచ్చా అట్లా? అసలు చాలా తప్పు. భార్యను ఇక్కడ వదిలిపెట్టి వీడి విదేశాలకు పోతే ఏమైపోద్ది? భార్య ఒక ఎఫైర్ పెట్టుకుంటే భర్త ఒక ఎఫైర్ పెట్టుకుంటే కుటుంబం నాశనం అయిపోద్ది. అరే మీరు సంతోషంగా ఉండురా అంటే నేను అక్కడ దేశం పోతా, ఇక్కడ పోతా, అక్కడ పోతా. ఎక్కడ పోయినా భార్య భర్తలు ఒక దగ్గర ఉండండి, అది మంచిది, క్షేమం. నేను ఉండను ఎక్కడో ఉంటే ఇట్నే అయిపోద్ది. తెలుసా? అందువల్ల అవన్నీ ప్రాథమికమైన మౌలిక సూత్రాలు. బైబిల్లో ప్రాథమికమైన సూత్రాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఒక నెల రోజులైనా గ్యాప్ తీసుకొని ఖచ్చితంగా సెలవు పెట్టుకొని ఒక నెల 1 మంత్ ఖచ్చితంగా ఉండి అర్థం చేసుకొని మంచిగా భర్తకి ఏది ఇష్టమో మొత్తం భర్త మనసుకు అనుగుణంగా భార్య మారాలి. అలాగనే భార్య మనసుకు భర్త అనుగుణంగా వాళ్ళిద్దరు దేవునికి అనుగుణంగా, దేవుని మనసుకు అనుగుణంగా మారి దేవుని సంకల్పాన్ని నెరవేరిస్తే దేవుడు గొప్పగా వాళ్ళ యందు యెహోవా వలన ఆశీర్వదింపబడిన కుటుంబం అయిపోద్ది. భార్య మాత్రం తన భర్త కౌగిట్లో ద్రాక్షవల్లి ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. బిడ్డలు తన బల్ల చుట్టూ ఏంటి ఒలివ మొక్కల్లాగా ఉంటారు. దేవుని ఆలయంలో నాటబడిన ఒక ఖర్జూరము చెట్టు, ఒలివ చెట్టులాగా పాలిస్తారు. ఇది ప్రాథమికమైన బైబిల్ చెప్తున్న మంచి సూత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానుడు. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలో బాలముల వంటి వారు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? దానికి కూడా బైబిల్లో ఉంది. యవ్వన కాలం 30 ఏళ్ళ లోపు చేసుకోవాలి. యవ్వన కాలం అంటే 30 ఏళ్ళ లోపే. దాటినా అంటే ఇక కష్టమైపోద్ది, ఇబ్బంది అవుతుంది. యవ్వన కాలం దాటిపోద్ది అనమాట. 30 ఏళ్ళ దాకా యవ్వన కాలంలో ఉన్నట్టే. మీరు గమనించండి. దాని గురించి కూడా వచ్చే వారం మంచిగా ఇంకా లోతైన విశ్లేషణతో మనం మాట్లాడుకుందాం.
తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. నువ్వు సంకల్పించావు, ఎవరు నీ వల్ల ఆశీర్వదింపబడ్డవాళ్ళు, ఈ కార్యము యెహోవా వలన జరిగినది, అవునని కానీ కాదని కానీ, లాభానికి మరి ఎలా మాట్లాడుకున్నారు, ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా సమర్పించుకొని ఉన్నతంగా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను మరిపించే ప్రేమ అత్తింటి దగ్గర ఖచ్చితంగా దొరకాలి. ఓ కుటుంబంలోకి చేరింది అంటే తండ్రి, మరి వాళ్ళు ఎంతగా ప్రేమ చూసుకోవాలి, ఎంతగా ఉండాలో తండ్రి, ఒక రెబెకా మన జీవితాన్ని బట్టి చూడాలి. అప్పుడున్న కాలం అంటారు, అప్పుడున్నా ఇప్పుడున్నా ఎప్పుడైనా సరే బైబిల్ ప్రకారంగా మనం జీవించాలి తప్ప, మనం బైబిల్ ప్రకారంగా మారాలి తప్ప మనకిష్టానుసారంగా బైబిల్ మార్చుకోవడానికి వీలు లేదు తండ్రి. ప్రతి ఒక్కరూ రాయబడిన మాటల ప్రకారంగా మారాలి, చక్కగా జీవించాలి. అప్పుడు సంవత్సరం అని చెప్పారు, ఇప్పుడు కనీసం నెల మాత్రమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటేనే, అనుమానాలు అపోహలు లేకుండా ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకొని ఏకశరీరంగా మారి దైవికమైన కుటుంబంగా వర్ధిల్లడానికి చక్కగా తండ్రి ఉంటుందని నువ్వు చెప్పిన మాటలను బట్టి కృతజ్ఞత స్తుతులు సూత్రములు తండ్రి యేసుక్రీస్తు ద్వారా తండ్రి నీకు చెల్లిస్తూ, విన్న మాటలు నీ పిల్ల హృదయాల్లో తండ్రి పెట్టుకొని ఉన్నతంగా నాయన వాళ్ళ జీవితాలలో వాళ్ళ నాయన మరి వాళ్ళ అవలంబించడానికి తండ్రి, మరి ముందు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు అనుసరించి వాక్య ప్రకారంగా బతకడానికి తండ్రి, చక్కని మార్గాన్ని వాక్యమనే వెలుగులో వాళ్ళ జీవితాలు కట్టుకొని ముందుకెళ్ళడానికి తండ్రి, చక్కగా నువ్వు చూపిస్తున్న మాటలను బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తూ, నీ మాటల ప్రకారంగా బ్రతికి నీ ఉన్న మహాలోకానికి చేరగల అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ, నీ కరుణా హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా